మనుగోడ్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ ఆగడాలను అరికట్టిన రీకా కాంతారావు, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేలను అభినందించారు. బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నరసింహారావు, మండల అధ్యక్షుడు ముత్యంబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని బీజేపీ నాయకత్వం ప్రలోభాలు పెట్టి కొనుగోలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తే నిక్కాసైనటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా బీజేపీ యొక్క కుట్రల్ని, బీజేపీ యొక్క సకలమైనటువంటి రాజకీయాల్ని ఎత్తు చేసి సిద్ధు చేసినటువంటి మన ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు, బాలరాజు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇవాళ బీజేపీ నాయకత్వాన్ని ఇవాళ యావత్ భారతదేశంలో, ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఇరుగాటం పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం. ఇవాళ గత వారం 10 రోజుల నుండి మునుగోడు ఎన్నికల సందర్భంగా ఇలా మునుగోడులో ఏదో ఒక విధంగా గెలవాలని ఒక సంకల్పంతో బీజేపీ పార్టీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఏదో జరిగిపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పించడానికి కోసం వాళ్ళ బీజేపీ కోట్ల రూపాయల్ని ఇలా ప్రలోభాలు పెట్టి బీజేపీ ఎమ్మెల్యే నాయకత్వాన్ని పొందడానికి కోసం ప్రయత్నం చేస్తే దీటైనటువంటి సమాధానం చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, ఎమ్మెల్యేలకి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తల మా మీద ఉన్నది అనేది సందర్భం చెప్తా ఉన్నాం. ఇంతేకాదు, భవిష్యత్తులో ఏదైతే గత నెల రోజుల కాలం నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు, 4 ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో